శ్రీనివాస్ యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా మా యాదవ కుటుంబ సభ్యులు గొర్రెలు కాసుకోవడానికి, గొర్రె పెంట తోలటానికి ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. సహజంగా ఒక పొలంలో గొర్రె పెంట కడుతున్నప్పుడు ఆ దారిలో పక్క పొలంలోంచి వెళ్ళక తప్పనిసరి. అయినా కూడా వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి పేర్లమ్మా ఉప్పల వెంకటేశ్వర్లు వాళ్ళ బంధువులు 6-7 కలిసి పదే గొల్లనా కొడకల్లారా, ఇక్కడికి ఎందుకు వచ్చారా, మీరు మిమ్మల్ని చంపేస్తామరా, ఒకటికి కాదు 100 సార్లు గొల్లనా కొడకల్లారా అంటామని మా కులాన్ని అత్యంత హీనంగా మాట్లాడము సమస్త యాదవ జాతి ఇవాళ ఈ రాష్ట్రంలో రగిలిపోతా ఉంది. ఇది జరిగితే పైగా ఎస్ఐ గారు కూడా వీళ్లపైన కౌంటర్ కేసు కూడా కడతామంటాము. వాళ్ళు ఏదో చిన్న గీసుకొని వస్తే వాటిని పట్టుకొని ఎస్ఐ గారు వీళ్లపైన కూడా కౌంటర్ కేసు కడతామంటాము. అత్యంత దురదృష్టకరం. అంటే ఈ రాష్ట్రంలో యాదవ జాతి ఎంత దయనీయ స్థితిలో ఉందనేది అర్థమవుతా ఉంది. వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి 6-7 వ్యక్తులు వలనా కొడకల్లారా అని మమ్మల్ని తిట్టి మా వాళ్ళను కొట్టి ఇచ్చేస్తే పైగా మా మీద వీళ్ళ మీద కౌంటర్ కేసు కడతామంటామో ఎంత దురదృష్టకరమో. అంటే ఖచ్చితంగా యాదవులు ఓటు వేయకుండా ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి ముఖ్యమంత్రి కాలేడు. చౌదరి సామాజిక వర్గం కన్నా టీడీపీకి పార్టీ పెట్టినప్పటి నుంచి అండగా ఉన్నటువంటి ఏకైక కులం యాదవ కులం. అటువంటి యాదవ జాతిని దూరం చేసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకుండా తప్పదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే మా వాళ్ళను కొట్టారో, ఈ యాదవ జాతిని హీనంగా మాట్లాడారో వాళ్ళపైన నాన్ బెయిలబుల్ కేసులు కట్టి వాళ్ళని రిమాండ్కు పంపకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుతుందని ఎస్ఐ గారిని మరియు ప్రభుత్వాన్ని మరీ హెచ్చరిస్తా ఉన్నాము. యాదవులంటే దైవత్వానికి పేరు, దైవత్వం ఉన్నటువంటి జాతి యాదవ జాతి. వీళ్ళు గొర్రెలు కాసుకుంటూ పశుపోషణ ద్వారా రాష్ట్రానికి సంపదను సృష్టిస్తున్నటువంటి జాతి మా యాదవ జాతి. అటువంటి యాదవ జాతిని గొల్లనా కొడకల్లారా నానా రకాలుగా దుర్భషలాడుతున్నప్పుడు కూడా ఈ పోలీస్ వ్యవస్థ కేవలము ఏదో నామినల్ సెక్షన్లు కట్టామని ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. ఆ స్టేషన్ బెయిల్ వల్ల వాళ్ళు బయటికి వెళ్ళి ఈ నా కొడుకులు మమ్మల్ని ఏం చేశారులని మరలా మా వాళ్ళ పైన రెచ్చిపోయి ఎక్కడ పడితే అక్కడ గొర్రెల కాపర్ల పైన విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముద్దాయిలను వెంటనే నాన్ బెయిలబుల్ సెక్షన్లు కట్టి రిమాండ్కు పంపకపోతే ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుతుంది. యాదవ జాతి రోడ్డుపైకి వస్తే రాష్ట్రం తగలబడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ముద్దాయిలపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి రిమాండ్కు పంపాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. కృష్ణం వందే జగద్గురు.